ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూడు రేఖ, నువ్వు షూర్ కదా? అంటే ఇలా దొంగచాటుగా వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం క్రైమ్, తెలుసు కదా? నీ దగ్గర వేరే ఐడియా ఉందా విరాజ్? ధ్రువ్ కనిపించకపోయేసరికి అమ్మ ఏడ్చేడ్చి ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. ఇక ఈ పొగరుపోతే నా ఫోన్ తీయటం లేదు. నీకు తెలుసా, పోలీస్ వాళ్ళు నా ముఖం మీద నవ్వుతున్నారు. ఇప్పుడు ఇది కాక ఇంకేం చేయను నేను? రేఖ, నువ్వు శాంతంగా ఉండు. చూడు, వెతికితే దేవుడు కూడా దొరుకుతాడు. మరి ధ్రువ్ కూడా దొరుకుతాడు. వెతికితే దేవుడు దొరుకుతాడేమో, కానీ ఏ వ్యక్తి అయితే బలవంతంగా మాయం చేశాడో ఆ వ్యక్తి దొరకడు. నీకు తెలుసా, ధ్రువ్ గురించి ఆలోచించి ఆలోచించి నా గుండె ఎంత గట్టిగా కొట్టుకుంటుందంటే అది పగిలి బయటకు వస్తుందేమో. రేఖ, నువ్వు కూల్గా ఉండు. నేను ఇప్పుడే గార్డెన్ అడిగి వస్తాను. ఆ తర్వాత మన ఇద్దరం లోపలికి వెళ్దాం. వద్దు విరాజ్, ఈ గార్డ్స్ కి నేను తెలుసు, వీళ్ళు మనల్ని లోపలికి వెళ్ళనివ్వరు. మరైతే లోపలికి ఎలా వెళ్తాము? రా నాతో పాటు. ఓయ్. హే, ఈ డోర్ లాక్ అయి ఉంది. ఇక గోడకి వెళ్లాల్సిందే. ఉండు, నువ్వు కింద కూర్చో. అసలు ఏం చేస్తున్నావు? నువ్వు సరిగ్గా ఉండు. చూడు రేఖ, ఇందులో చాలా రిస్క్ ఉంది. నా భుజాలు కూడా విరిగిపోవచ్చు. ఈ రోజు ఆ రాఘవ్ గడి పొగరు అని చేస్తాను. పగలగొట్టాల్సి వస్తే గనక నేను అతని ముఖం పగలగొడతాను. లే, పైకి లే. మెల్లగా మెల్లగా. రాఘవ, నాన్న, ఇక్కడ దగ్గరలో అమ్మవారి గుడి ఉంది. చాలా మహిమగల అమ్మవారు అని విన్నాను. పద నాన్న, మనిద్దరం వెళ్ళి ఉన్నతి కోసం పూజ చేయించొద్దాం. అమ్మవారు మనం మొర తప్పకుండా ఆలకిస్తుంది. తెలుసా, అందరూ అంటుంటారు కదా, పూజలు, నమ్మకం ఇవన్నీ ఏం కనిపించవు, కానీ అవి అసాధ్యాన్ని కూడా సాధ్యం అయ్యేలా చేయగలవు. నాకు తెలుసు, నువ్వు భగవంతుణ్ణి ఎప్పుడు ఏమీ అడగవు, కానీ ఇది ఉన్నతికి సంబంధించిన విషయం నాన్న. నువ్వు గనక ఉన్నతి కోసం పూజ చేస్తే అమ్మవారు ఖచ్చితంగా వింటుంది. పద. లేదత్తయ్య, నేను వదిలి ఎక్కడికి రాను. నువ్వు విన్నావు కదా డాక్టర్ గారే ఉన్నారు. ఉన్నతి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చేంత వరకు మనం తనని చూడడానికి కుదరదు. దానికి ఇంకా చాలా టైం ఉంది. పద నాన్న, గుడికి వెళ్ళొద్దాం. మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ, బయటికి రా. నాకు తెలుసు నువ్వే నా తమ్ముడిని కిడ్నాప్ చేశావని. నీకు నిజంగా అంత బలం ఉంటే అది నా మీద చూపించు. రాఘవ్, మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ, ఎక్కడున్నావు నువ్వు? ధ్రువ్, రాఘవ్. హలో రేఖ, నువ్వేం చేస్తున్నావు? తొందరగా రా బయటికి. విరాజ్, ఇంట్లో ఎవరు లేరు, కానీ ఇక్కడ రక్తపు మరకలున్నాయి. రక్తమా? నువ్వు 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 కూల్గా ఉండు. ఆయన తొందరగా బయటకు వచ్చి.
ఇక్కడ ఎవ్వరూ లేరు. నేను ధ్రువ్ని ఇప్పుడు ఎక్కడ వెతకను? ఇప్పుడు ధ్రువ్ టాక్సీ దగ్గరికి వెళ్ళి వెతకడం మంచిది. ఇలాగే స్ట్రైట్ గా వెళ్తూ ఉండండి. ధ్రువ్ కార్ లొకేషన్ అయితే ఇక్కడే చూపిస్తుంది. మీకు ఇక్కడ వైట్ కలర్ కార్ కనిపిస్తుంది కదా ఎదురుగా, అక్కడే దాని పక్కనే ఆపండి మీరు. ఇదిగోండి. ధ్రువ్ 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 హలో ఆవిరాజ్, నువ్వు కనుక్కున్నావా సూర్యవంశీ కన్స్ట్రక్షన్ ఆఫీస్లో? నేను కనుక్కున్నాను, కానీ ఇక్కడ ఏం తెలియట్లేదు. ఇక్కడ ఎవరు మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేరు. నువ్వు చెప్పు, నీకు ధ్రువ్ టాక్సీ దొరికిందా? టాక్సీ అయితే ఇక్కడే ఉంది, కానీ అందులో ధ్రువ్ లేడు, డ్రైవర్ కూడా లేడు. ఓ గాడ్. ధ్రువ్, నువ్వెక్కడున్నావు? ఈ మట్టిని చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది, ఎవరినో ఈడ్చుకుంటూ తీసుకెళ్ళినట్టు. ధ్రువ్, 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 ధ్రువ్ ఎక్కడున్నావు నువ్వు? ఈ గుర్తులు ఇక్కడితో ఆగిపోయాయి. అమ్మ దుర్గమ్మ, ప్లీజ్ నాకు ఏదైనా క్లూ చూపించు. నేను ధ్రువ్ని ఎలా వెతకాలి? ఏదైనా దారి చూపించమ్మా. ధ్రువ్, నువ్వు ఎక్కడున్నావు? ధ్రువ్, నేను నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఏంటి? బ్రేస్లెట్. ధ్రువ్ బ్రేస్లెట్ ఇది. రే ధ్రువ్, నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే నేను నిన్ను వెతికి పట్టుకుంటాను. రే దొంగ, ధ్రువ్ నేను నిన్ను పట్టేసుకున్నాను. ధ్రువ్, నువ్వు కావాలని క్లూజ్ ఎందుకు వదిలావు? నాకు భయం వేసిందక్క. నువ్వు నన్ను ఎప్పటికీ పట్టుకోలేవేమో అనుకున్నాను. నువ్వేం భయపడకు, నువ్వు ఎక్కడున్నా సరే నేను నిన్ను ఖచ్చితంగా వెతికి పట్టుకుంటాను. నేను కనిపెడతాను ధ్రువ్, ఎందుకంటే ఎప్పటిలాగే నువ్వే నన్ను నీ దగ్గరికి తీసుకెళ్తావు. ఆ